ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు మెరుగైన వైద్యం అందించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో విష జ్వరాలతో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విష జ్వరాలతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక వార్డుని ఏర్పాటు చేశామని తెలిపారు. మన జిల్లాలో 4 సెంటర్స్ ఉన్నాయి. అంటే ఒకటి జీజీహెచ్, 3 సిహెచ్సి ఉన్నాయి. సో అన్ని ప్లేస్కి విజిట్ చేసేసి మనం ఏమైనా ఇంకా చేయగలుగుతాము, దాన్ని బట్టి డిసిజన్ తీసుకుంటాం. సో ఈరోజు జీజీహెచ్ విజిట్ చేసిన టైంలో మన జీజీహెచ్ ఫెసిలిటీ అన్నీ చూశాను. జీజీహెచ్లో ఫెసిలిటీ కరెక్ట్గా ఉన్నాయి. మనకి ఓపీ రిజిస్ట్రేషన్ అవుతుంది అండ్ ఓపీలో వాళ్ళు ఆల్రెడీ సాఫ్ట్వేర్లో ఒక మార్కింగ్ చేశారు. అంటే నార్మల్ కేసెస్ వేరే ఓపీకి వెళ్తున్నారు అండ్ ఫీవర్ కేసెస్ మార్క్ చేస్తే దానికి సెపరేట్ ఫీవర్ ఓపీ మీ అందరూ కూడా చూశారు. సేమ్గా ఫీవర్ వార్డ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైనా ఫీవర్ కేసెస్ ఎక్కువ అయితే మన ఎలెక్టివ్కి ఆపేసి ఎలెక్టివ్ సర్జరీ అంటే ఆ సర్జరీ ఏమైనా వెయిట్ చేయగలుగుతారా, దానికి డాక్టర్ అండ్ టైం బట్టి డిసైడ్ చేసిన సర్జరీ ఏమైనా కొంచెం కొన్ని రోజుల తర్వాత కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన సర్జరీకి వార్డ్కి ఆపేసి మళ్ళీ సపోజ్ ఇంకా ఏమైనా ఫీవర్ కేసెస్ ఇంక్రీజ్ అయితే దానికోసం కూడా మన హాస్పిటల్స్ రెడీగా ఉన్నారు. సిమిలర్గా జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక స్పెసిఫిక్గా ప్రత్యేకంగా డాక్టర్ కూడా నియమించారు. వాళ్ళు దాని గురించి మొత్తం ఫీవర్ కేసెస్ అన్ని చూస్తున్నారు. అండ్ మెడిసిన్స్ సంబంధించిన కూడా ఇసెన్షియల్ మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి. ఏమైనా మన స్టేట్ నుంచి సప్లై కొన్ని మెడిసిన్స్కి కొంచెం టైం పడుతుంది. పర్చేజ్ అన్నిటికీ మనం లోకల్ పర్చేజ్ చేసేసి ఇస్తున్నాము. ఇంకా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ జరుగుతుంది, వీఆర్ రెడీ టు పర్చేజ్ మెడిసిన్ అండ్ ఏమైనా ఎసెన్షియల్ మెడిసిన్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఉచితంగా మన హాస్పిటల్స్లో ఇస్తాం. మన జిల్లా సంబంధించిన ఇంకా ఒకటి ఇప్పుడు విజిట్ చేసిన టైంలో చూశాను, మంచిర్యాల జిల్లాలో దాదాపు 20% to 25% ఆసిఫాబాద్కి పేషెంట్స్ ఉన్నారు. ఒకటే రాష్ట్రం ఉన్నాయి, రావచ్చు, వాళ్ళు కూడా వస్తున్నారు. కానీ సేమ్గా ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తున్నారు, మహారాష్ట్ర నుంచి కూడా గడ్చిరోలి ఏరియా చాలా వెనుకబడి జిల్లా ఉన్నాయి, అక్కడ నుంచి కూడా వస్తున్నారు. కాబట్టి మనకి లోడ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో నా తరపున పేషెంట్ అండ్ అటెండర్కి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను కి ఒక పేషెంట్ నుంచి ఒక పర్సన్ ఒకే అటెండర్ మాత్రమే ఉండాలి. 4-5 వస్తే కొంచెం హాస్పిటల్ ఎక్కువ క్రౌడెడ్ అవుతుంది అండ్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా విపరీతంగా దానికి ఎఫెక్ట్ అవుతుంది. సో మన ఇక్కడ అన్ని టేక్ కేర్ చేస్తాము. ఎవరైనా ఇన్ పేషెంట్ ఎవరైనా ఉన్నారో మంచిగా అయిపోయిన తర్వాతే పంపిస్తాము. సో దానికి సంబంధించిన ఏం ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అటెండర్ ఒకరు ఉంటుంది, ఇది సరిపోతుంది. మిగతా అంటే 4-5 మెంబర్స్ కూడా వస్తున్నారు. దానికి మనకి కొంచెం అందరూ ఆలోచించేసి దాని గురించి అది ఒక పేషెంట్ తోటి ఒకటే అటెండర్ ఉంటుంది, కొంచెం మంచిగా ఉంటుంది. మీ అందరికీ కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అది ఉన్నాయి మనకి చెప్తే దానికి కూడా సార్ట్అవుట్ చేస్తాం. ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమైనా చిన్న గ్యాప్స్ ఉన్నాయి, మనం టేకప్ చేస్తున్నాము. ఆల్రెడీ సూపరింటెండెంట్ గారి నుంచి మాట్లాడారు, వాళ్ళు మనకి రిక్వైర్మెంట్ ఇస్తారు. విల్ టేకప్ ఇట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఫండ్ ఆల్సో. ఇది మన జిల్లాకి బెస్ట్ అవైలబుల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉండాలి. వాట్ ఎవర్ ఈజ్ ల్యాకింగ్ విల్ టేక్ ఇట్ అప్. ఓకే.
This is a vertical work. Very close. Ground floor ductwork we are not using. Hi. $4095